తెలుగు భాషకు ఉన్న 4 మాండలికాల్లో ఒకటిగా పరిగణింపబడుతున్న తెలంగాణ మాండలికం ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణ ఇతర ప్రజల చేత అనేక కారణాల వలన హీనీకరింపబడి హేళన చేయబడుతుంది. నాజూకు భాష కాదని, అనాగరిక భాష అని చిన్నచూపు చూడబడుతుంది. కొన్ని దశాబ్దాలైతే సినిమాల్లో రౌడీలకు, విలన్లకు, పని మనుషులకు, పోకిరి బ్యాచ్కు ప్రత్యేకించి తెలంగాణ మాండలికాన్ని వాడి హాస్యాన్ని పిండుకునేవాడు. కానీ నిజానికి తెలుగు భాష యొక్క సాంప్రదాయం, ప్రాచీన రూపం స్పష్టంగా తెలంగాణ తెలుగు భాషలోనే చూడగలుగుతాం. తెలంగాణ సామాన్య ప్రజల దైనందిన ప్రసంగంలో సాంప్రదాయం, ప్రాచీనత కలిగిన పదాలు, పదబంధాలు ఇక్కడి సాహితీ గ్రంథాలలో గ్రహించదగిన పెద్ద సంఖ్యలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పదాలు, పదబంధాలు ఇప్పటికీ దాదాపుగా ఒక భాగంగా మిగిలి ఉన్నాయి. అయితే అవి దాదాపుగా 7 శతాబ్దాల పాటు తెలంగాణ తెలుగు ప్రాంతం నుండి వేరుగా ఉండటం వలన వాడుకలో లేకుండా పోయాయి. ఈ సాంప్రదాయ పదాలను కొనసాగించడమే కాకుండా తెలంగాణ తెలుగు ఉర్దూ, టర్కిష్, పర్షియన్ మరియు అరబిక్ భాషలతో ప్రభావితమై ఒక వినూత్న సంకరీకరణ భాషగా రూపొందింది. ఆ కారణంగానే తెలంగాణ తెలుగు తన స్వంత ప్రత్యేక ఇడియం, సింటాక్స్ మరియు విభక్తి నమూనాలను అభివృద్ధి చేసుకుంది. దీని వలన తెలుగు మాట్లాడే ఇతర వారి నుండి ఎన్నో దూషణలను ఎదుర్కొంది. ఈ పరిస్థితిని అమెరికన్లు ఇంగ్లీష్తో పోల్చి చెప్పవచ్చు. అమెరికన్లు కూడా ఎన్నో శతాబ్దాల పాటు ఇదే విధమైన భాషాపరమైన వివక్షను ఎదుర్కొన్నారు. 1620లలో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వలసపోయిన వాళ్ళు షేక్స్పియర్ మరియు కింగ్ జేమ్స్ బైబిల్ ఇంగ్లీష్ భాషను తమ వెంట తీసుకువెళ్లారు. అయినప్పటికీ బ్రిటిష్ వారి నుండి ఎన్నో అవమానాలకు గురయ్యారు. బ్రిటన్ నుండి ఇతర విషయాలతో పాటు తమ భాషా స్వాతంత్రాన్ని పొందిన అమెరికన్ల మాదిరిగానే తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ నిఘంటువును ప్రచురించడం వంటి మార్గాల ద్వారా తమ భాష క్రమబద్ధీకరించడం ద్వారా తమ భాషా గుర్తింపును ఏర్పరచుకోవాల్సిన సందర్భం ఇప్పుడు ఏర్పడింది. ఆ కళ సాకారం అయితే నిజంగానే బంగారు తెలంగాణ ఏర్పడుతుంది. తెలుసుకున్నాం. తెలంగాణ భాష ఒక మాండలికం కాదు, అదొక ప్రత్యేకమైన భాష. దాని పేరు తెలంగాణ. అది ఎలాగో నిరూపించడం, నిత్య జీవితంలో సామాన్య ప్రజలు వాడే చాలా పదాలు మన ప్రాచీన సాహిత్యంలో, గ్రంథాల్లో ఉన్నాయని చూపడం, తెలంగాణ తెలుగు ఉర్దూ, టర్కీ, అరబిక్, పర్షియన్ భాషలతో సంకీకరణ చెంది క్రమంగా ఒక ప్రత్యేక తరహా భాషగా అభివృద్ధి చెందింది. ఇంగ్లాండ్ నుండి లింగ్విస్టిక్ ఇండిపెండెన్స్ పొందిన అమెరికన్లలాగా తెలుగు మాట్లాడే ఇతర ప్రాంతాల నుండి తెలంగాణ తెలుగు భాష కూడా స్వాతంత్రం పొంది ఒక ప్రత్యేక భాషగా రూపొందింది. తెలంగాణ ప్రజలు కూడా ఒక భాషా నిఘంటువును తయారు చేసుకొని ప్రత్యేక అస్తిత్వంలో నిలబడవచ్చు. అదే బంగారు తెలంగాణ. కర్ణశ్రీ లాంటి కవి తెలంగాణ తెలుగును దౌరకేంద్రం అని హేళన చేశాడు. కానీ కోస్తా భాషలో కూడా చాలా ఉర్దూ పదాలు కలిసిపోయాయని నిరూపించడం, కోస్తాలో వాడే చిరాకు అనే ఉర్దూ పదం నుండి వచ్చింది. అలాగే ఫలానా ఫలాన్, పరారీ పరాక్, గలాబా గలాబ్, హుషారు హుషార్, కబురు కుమక్ కుమక్, నాజుకు నాజిక్, రాయితీ రియాయత్, సవాలు సవాల్, తరఫు తరఫ్, తరహా తరహ్ అనే ఉర్దూ పదాల నుంచి వచ్చిన అవి మెల్లగా కోస్తా తెలుగులో కలిసిపోవడం వలన అవి తెలుగు పదాలేనని భ్రమ కలుగుతుందని నిరూపించడం. గడిచిన 700 సంవత్సరాలుగా తెలంగాణ తెలుగు ఏమాత్రం మారకుండా ఉర్దూ పదాల కలయికతో అలాగే కొనసాగడం వలన కోస్తానుల చేత తపస్యానికి హేళనకు గురైందని గ్రహించడం. తెలంగాణకు ఇతర ప్రాంతాలతో సంబంధం లేకపోవడం వలన ఇక్కడ సామాన్యుల భాషలో ప్రాచీన సాహిత్య, సంస్కృత పదాలు అలాగే ఉన్నాయి. అవేవో అన్వేషించడం. తెలంగాణ తెలుగు భాషలో ఉర్దూ భాష ఒకటే కాదు, కాకతీయుల కాలం నాటి సంస్కృతం, అంతకు ముందరి కాలం నాటి పాలి భాష పదాలు కూడా ఉన్నాయని గ్రహించడం. పాల్గొని సోమల కాలం నాటి నుండి నేటి వరకు కూడా తెలంగాణ ప్రజలు ఎన్నో గ్రాంధిక పదాలను చాలా స్వేచ్ఛగా వాడుతున్నారని గ్రహించడం. కాల పరిమితిని మా శక్తి యుక్తులను దృష్టిలో పెట్టుకుని మా బృంద సభ్యులందరం కలిసి ఇప్పటికీ తెలంగాణ ప్రజలు వాడుతున్న కొన్ని గ్రాంధిక పదాలను పలు ప్రాచీన గ్రంథాలను శోధించి సేకరించాము. ఇలాంటి ఇంకెన్నో పదాలు సేకరించి ఒక బృహత్తర తెలంగాణ నిఘంటువును రూపొందిస్తే మన తెలంగాణ భాష పరంగా నిజంగానే బంగారు తెలంగాణగా మారుతుందని ఆశ. సమాచార సేకరణ తీరు పాల్గురు సోమన రచనలు, పోతన భాగవతం, సుమతి, వేమున, కాళహస్తీశ్వర శతకాలు, సిపి బ్రౌన్ నిఘంటువు, ఆంధ్ర భారతి నిఘంటువు, తెలంగాణ పదకోశం ఇంకా ఇతర గ్రంథాలను సంప్రదించి సమాచారాన్ని సేకరించి విశ్లేషించాం. కొన్ని గ్రాంధిక పదాలు ఇచ్చ, వేల్బు, గోకర్ణి, నివాస్తిని, విక్రమవాస్య, శనార్థి, పాతాల గరిగే, ఛత్రి. మరిన్ని గ్రాంధిక పదాలను తెలుసుకుందాం. మనువు, మరగు, మిండెడు, మోర, మునుము, నిరుడు, నశ్యము, పునాస, పెయ్యి, రాశి, రెట్ట, రొండి, శాకము, శివసత్తి, సోల, సొంపు, తమరు, తంతెలు, తాత్పరము, తినుకు, సొక్కం.
బంగారు తెలంగాణ ప్రాంతం ప్రాచీన సంస్కృత పదాలకు ఒక బంగారు గొర్రె లాంటిది. అంతేకాదు ఇది ఒక లాజిస్టిక్ ప్యారడైజ్. ప్రాచీన కాలం నుంచి గ్రామాల్లో ప్రదర్శింపబడుతున్న హరికథలు, నాటకాలు ఈ సంస్కృత పదాలకు ప్రజలకు మౌఖికంగా అందిస్తూ వస్తున్నాయి. ఇవే క్రమంగా ప్రజల నిత్య వ్యవహారంలో చోటు చేసుకున్నాయి. అమెరికా తెలంగాణ ఇండియా ఇంగ్లీష్ కాలానంగా మారిన అమెరికా ఇంగ్లీష్ శతాబ్దాలుగా మారకుండా అలాగే ఉన్నట్టు కోస్తాంధ్ర తెలుగు మారిన తెలంగాణ తెలుగు శతాబ్దాలుగా మారకుండా తన ప్రాచీనతను కాపాడుకుంటూ వస్తుంది. దీనికి నిదర్శనం తెలంగాణ ప్రజల నోళ్లలో ఉన్న ఈ సంస్కృత పదాలే. తెలంగాణ ప్రజలు ఏ అడ్డంకులు లేకుండా ప్రకృతి చాలా దగ్గరగా జీవిస్తారు. తెలంగాణ భాషలో ఆదిమ కాలం నాటి తాజాతనం నిండి ఉంది. అయినప్పటికీ కోస్తాంధ్రుల చేత హీనమైన భాషగా, నీచమైన భాషగా, అనాగరిక భాషగా చూడబడింది. తెలంగాణ ప్రజలు తమ భాష యొక్క వారసత్వాన్ని చాలా గర్వంగా చెప్పుకోవాలి. తెలంగాణకి ప్రత్యేకమైన ఇతర భాషా రూపాలను అన్వేషించి సరికొత్త నిఘంటువును రూపొందించుకోవాలి. తమ భాషే సంస్కారవంతమైన భాష అని చెప్పుకుంటున్న కోస్తాంధ్రులకు ఇదొక సమాధానంగా నిలుస్తుంది. 1934లో వెలువడిన గోల్కొండ కవుల సంచికలాగా ఇప్పుడు తెలంగాణ సమగ్ర తెలంగాణ నిఘంటువు ఏర్పడితే కోస్తాంధ్రుల నోళ్ళు మూతపడతాయి. తెలంగాణ తెలుగు సర్కార్ జిల్లాల వారి ప్రామాణిక భాషకు మాన్యం కాదు. తెలంగాణకు ప్రత్యేకమైన రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక కారణాల వలన, ప్రత్యేక ఉచ్చారణ పరిణామం వలన చెందిన ఒక ప్రత్యేక భాషగా పరివర్తనం చెందింది. ప్రాచీన కాలం నుండి ఒక్కటిగా ఉన్న ద్రావిడ భాష 3000 ఏళ్ల క్రితమే ఉత్తర ద్రావిడ, మధ్య ద్రావిడ భాషగా చీలిపోయింది. మధ్య ద్రావిడ భాష మళ్ళీ 23 భాషలుగా విభజింపబడింది. అందులో తెలుగు భాష ఒకటి. అమెరికా స్ఫూర్తితో ఇప్పుడు తెలుగు భాష కోస్తాంధ్ర భాషగా, తెలంగాణ తెలుగు భాషగా విభజన పొందాల్సి ఉన్నది. అలా విడిపోయిన తెలంగాణ భాషనే అమెరికా ఇంగ్లీష్ లాగా తెలంగాణ తెలుగు లేదా తెలంగాణ అనే పేరుతో పిలుద్దాం. అప్పుడు భాషాపరంగా బంగారు తెలంగాణ ఏర్పడుతుంది. ప్రొఫెసర్ ముత్తపల్లి రాజేశ్వర్ గారికి ధన్యవాదాలు.